1,85,000 మందిని ఒక్క నిమిషంలో చంపుకుంటూ వెళ్ళిపోయిందండి. అంటే దూత ఎంత బలమైందో ఆలోచించండి. ఆ దూతల్ని సృష్టించిన సృష్టికర్తకి ఇంకెంత బలం ఉంటుంది. మనందరము దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన బలాన్ని మనం తక్కువగా అంచనేసి ఆయన దగ్గర మనము కుప్పగంతులు వేస్తున్నామేమో, చిన్నగా మాట్లాడుతున్నామో, దేవుడా అంటున్నామేమో, యేసయ్యా అంటున్నామేమో. యేసయ్యా ఇంకెంత బలవంతుడు ఆలోచించండి. ఆయన సర్వ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త కేవలము మాటల చేత ఆయన ప్రపంచాన్ని మొత్తము కూడా కలగజేస్తున్న వ్యక్తి. ఆయన ముందు మనం ఎంత అండి, మనం గొప్పవారం అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే మనం గొప్పవారము కాదు, జ్ఞానులమే కాదు, జ్ఞానహీనులము. జ్ఞాని ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కంటే బలశాలి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఆలోచించండి, ఎంత బలశాలి అయిన దేవుడు తనకు న్యాయముగా తీర్పు